2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. చాలా మందికి ఏంటంటే ఫ్రెషర్స్ ఇప్పుడే బయటకు వచ్చేటువంటి వాళ్ళు ఉన్నారు. ఆల్రెడీ ప్రీవియస్ ఇయర్స్ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. లిటరలీ చెప్పాలి అని అంటే అవకాశాలు చాలా ఉన్నాయండి. అవును. కొంతమంది ఏమనుకుంటున్నారు అని అంటే పబ్లిక్లోకి అసలు జాబ్స్ లేవు, సాఫ్ట్వేర్ వైపు అసలు ఏమీ లేవు. కోడింగ్ నేర్చుకునేటువంటి ప్రతి ఒక్కరికి మీరు రీసెర్చ్ చేస్తే, R&D చేస్తే ప్రతి ఇంట్లో కూడా ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ బయటకు రావడానికి అవకాశం ఉండేలాగా ఉన్నాయి. అదేంటంటే బయట ఫేక్ న్యూస్ ఎక్కువ నడుస్తుంది కాబట్టి మీకు అలా అనిపిస్తూ ఉండొచ్చు. సరే, అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మీ దగ్గర కూడా చాలా కంపెనీస్ ఉన్నాయి. కొంతమందికి అయితే ఎంప్లాయ్మెంట్ కూడా ఇచ్చారు మీరు, అండ్ జాబ్ అసిస్టెన్స్ కంపల్సరీ ఇస్తున్నారు కాబట్టి అడుగుతున్నాను. అసలు మీ దగ్గర ఉండేటువంటి బెనిఫిట్స్ అండ్ ఆపర్చునిటీస్ ఏంటి? మిమ్మల్ని ఎలా అప్రోచ్ అవ్వాలి? సో మన దగ్గర దాదాపు 800+ కంపెనీస్తో అసోసియేషన్ అయి ఉందండి. ఇప్పటి వరకు దాదాపు 4100 స్టూడెంట్స్ ప్లేస్ అయ్యారు. 2025 ఇయర్లో 463 స్టూడెంట్స్ ప్లేస్ అయ్యారు. 2026 జనవరిలో 28 స్టూడెంట్స్ ప్లేస్ అయ్యారు. ఫిబ్రవరిలో యాజ్ ఆఫ్ నౌ 17 స్టూడెంట్స్ ప్లేస్ అయ్యారు అన్నమాట. ఓకే సార్. సో మన దగ్గర ఉండే బెనిఫిట్స్ ఏంటంటే ప్రతి స్టూడెంట్కి ఐటీ అయినా నాన్ ఐటీ అయినా ఈక్వల్ ట్రైనింగ్ ఉంటుంది. వాళ్ళకి ఫస్ట్ కోడింగ్ అంటే భయం పోయేలాగా చేస్తాం మనం. చాలా మంది భయపడిపోతారు కోడింగ్ అంటే అనమాట. సో బోత్ ఐటీ నాన్ ఐటీ ఎవరైనా జాయిన్ అవ్వచ్చు అనమాట. ఓకే ఓకే. సో 100 వర్కింగ్ డేస్ ఉంటుంది జాబ్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్. ఫస్ట్ 40 డేస్ స్ట్రాంగ్ ఫౌండేషన్ బిల్డ్ చేస్తాం కోడింగ్ లో. 40 డేస్ తర్వాత నుంచి జాబ్ ఆపర్చునిటీస్ ఇస్తాం. ఎవ్రీ వీక్ మినిమం 3 ఆపర్చునిటీస్ ఇస్తాం అనమాట. ఓకే. అండ్ దెన్ ప్రోగ్రామ్ లో ఎవ్రీ డే 6 అవర్స్ క్లాసెస్ జరుగుతాయి. 2 అవర్స్ కోడింగ్ మీద ఉంటది, 2 అవర్స్ డిఎస్ఏ మీద ఉంటది, 1 అవర్ అథమెటిక్ రీజనింగ్ మీద ఉంటది, 1 అవర్ కమ్యూనికేషన్ స్కిల్స్ మీద ఉంటది. సో ఈ 6 అన్నిటి మీద వాళ్ళు ఫోకస్ చేసి ప్రాపర్ గా ప్రిపేర్ అయ్యి మనం ఇచ్చిన ఆపర్చునిటీస్ కి అప్లై చేసి ఇంటర్వ్యూస్ కి అటెండ్ అయితే ఖచ్చితంగా జాబ్ క్రాక్ చేయటం ఈజీ అవుతుంది. అండ్ చాలా మంది గర్ల్స్ స్టూడెంట్స్ కి పేరెంట్స్ సెంటర్స్ పంపించడానికి లాంగ్ పంపించాలి కదా, ఇట్లా ఆలోచిస్తూ ఉంటారు. సో అందుకని మా విజయవాడ బ్రాంచ్ లో విత్ ఇన్ ద క్యాంపస్ లోనే హాస్టల్ కూడా అరేంజ్ చేసాం. సో గర్ల్స్ కి ఆ ఫెసిలిటీ కూడా ఉంది. విజయవాడ బ్రాంచ్ లో ఉండేటువంటి ఎవరికైనా సరే అంటే ఆ సరౌండింగ్ లో ఉండేటువంటి వాళ్ళకి గర్ల్స్ కి హాస్టల్ ఫెసిలిటీ కూడా ఉంది. సో మీరు డైరెక్ట్ గానే విత్ ఇన్ ద క్యాంపస్ లోనే మీరు జాయిన్ అవ్వడానికి ఉండేలాగా ఉంది కాబట్టి ఆ ఫెసిలిటీని మీరు యూటిలైజ్ చేసుకోవచ్చు. ఎనీవేస్ థ్యాంక్ యూ అండి. వైజాగ్ లో కూడా ఉందండి బ్రాంచ్? ఇప్పుడు ఫిబ్రవరిలో స్టార్ట్ చేసామండి. వైజాగ్ ద్వారకా నగర్ ఫస్ట్ లైన్. సో హైదరాబాద్ JNT మెట్రో స్టేషన్ దగ్గర ఉంది, విజయవాడ మొగల్రాజ్పురంలో ఉంది, అండ్ వైజాగ్ ద్వారకా నగర్ ఫస్ట్ లైన్ లో ఉంది బ్రాంచ్. ఎవరైనా సరే అప్రోచ్ అవుదాం అనుకునేటువంటి వాళ్ళు స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుందని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోవచ్చు. అండ్ మీ పేరెంట్స్ తోటి కలిసి విజిట్ చేయండి. ఖచ్చితంగా మీకు ఆ ఎక్స్పీరియన్స్ తెలుస్తుంది. అంటే ఎందుకు జాయిన్ అవ్వాలి అనుకునేటువంటి దాని మీద క్లారిటీ ఖచ్చితంగా వస్తుంది. అండ్ మీరు సుమన్ టీవీ ఓపెన్ చేస్తే చాలా ఫీడ్బ్యాక్స్ కనిపిస్తాయి మీకు. 20 LPA వరకు జాబ్ క్రాక్ చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. విత్ ఇన్ ద 3 months 6 monthsలో జాబ్ క్రాక్ చేసినటువంటి వాళ్ళు. ఆ ఫీడ్బ్యాక్ వీడియోస్ కూడా మీరు వెంటనే చూడొచ్చు కోడ్ జ్ఞాన్ అని చెప్పేసి సెర్చ్ చేస్తే. సో ఇప్పుడున్న అవకాశాన్ని కనుక మీరు యూటిలైజ్ చేసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి సంప్రదించండి.